మెగా డిఎస్సి ప్రకటించి 24,000 పోస్టులు భర్తీ చేయాలంటూ హైదరాబాద్ విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం దగ్గర ఆందోళన చేశారు నిరుద్యోగులు. గత బీఆర్ఎస్ సర్కార్ డిఎస్సి వేయకపోవడంతో తమకు ఉద్యోగాలు రాలేదని, ప్రభుత్వ పాఠశాలల్లో సరైన విద్య అందలేదని అన్నారు. నిరుద్యోగుల ఆందోళనకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య మద్దతు తెలిపారు. వెంటనే టెట్, డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి నిరుద్యోగులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ప్రస్తుత ముఖ్యమంత్రి ఏమన్నాడు, నేను రాగానే మెగా డిఎస్ చేస్తా, ఎన్ని వేకెన్సీలు ఉంటే అన్ని వేకెన్సీలు భర్తీ చేస్తా అని మాట ఇచ్చాడు. కానీ 11,000, 9,000, 12,000 అని మేము ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు చదివే స్కూళ్ళల్లో టీచర్లు లేకుండా పాఠశాలలు నడుపుతారా? అందుకే మెగా డిఎస్సి ప్రకటించి 24,000 టీచర్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. సెక్రటరియట్ ముట్టడిస్తూనే ఉంటాం. ఇక ఇల్లు వినకపోతే వీళ్ళు ఇంటికాడ ధర్నా పెట్టిపిస్తాం, ముట్టడి చేపిస్తా. కమిషనర్ ఇంటికాడ, సెక్రటరియట్ కాడ. ఏం తమాషగా ఉందా? ఇవాళ నోటిఫికేషన్ల విషయంలో గత ప్రభుత్వం చాలా అన్యాయం జరిగింది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి మీద మాకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. అందుకనే పోస్టుల భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా టెట్ నోటిఫికేషన్ వేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. 2 నోటిఫికేషన్లు ఒకేసారి విధించి టెట్ ఎగ్జామ్ నిర్వహిస్తే పిల్లలకు ఒక 5-6 నెలలు టైం ఉంటుంది. ఖచ్చితంగా టెట్ నిర్వహిస్తారా? టెట్తో పాటు అనుబంధంగా నోటిఫికేషన్ ఏమి నిర్వహిస్తారా? ఈ 10 రోజులలో మీ సమక్షం ఏమంటో నిర్వహించి మాకైతే క్లియర్ కట్ డిసిజన్ దీని మీద ఇవ్వాలి. టీచర్ పోస్టుల కోసమే వెయిట్ చేస్తున్నాం. మేము వేరే జాబ్ చేయడానికి ఏమీ లేదు. మేము ఇన్నేళ్ళను 7 ఇయర్స్ నుంచి 18లో డిఎస్సి జరిగితే 18 నుంచి ఇప్పటి వరకు మేము వెయిట్ చేస్తూనే ఉన్నాం, చదువుతూనే ఉన్నాం. దేనికి లేని అడ్డంకులు డిఎస్సికే వస్తాయి. డిఎస్సి అనేసరికనే ఆ చిక్కు వస్తుంది, ఈ చిక్కు వస్తుంది అని చెప్తారు. వేరే వాటికి